నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మనలో ఎంతో మందికి ఎన్నో ధర్మ సందేహాలుంటాయి. దాంతో పాటుగా మన పెద్దలు చెప్పిన ఎన్నో మాటలు అవి నిజమేనా? వాస్తవాలా? వీటినన్నిటిని మనం ఎందుకు నమ్మాలి? దీన్ని సైంటిఫికల్‌గా ప్రూవ్ చేయండి అనేవాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు భారతి రంగరాజన్ గారున్నారు. మరి ఆవిడతో మాట్లాడి అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, వాస్తవానికి మన పెద్దలు మనకి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనం కట్టుకునే బట్టల దగ్గర నుంచి పెట్టుకునే బొట్టు వరకు కూడా అన్ని రకాలుగా ఎన్నో చెప్తారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రతిదాన్ని ఎందుకని దీన్ని చెయ్యాలి అనే హితంతువాదవులు ఎక్కువైపోయారు. అయితే ఈటిలో మరి ముఖ్యంగా నేను అడగాలి అనుకుంటుంది. 6 దాటిన తర్వాత ఇల్లు తుడవకండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతోసార్లు చెప్పి ఉంటారు. అయితే దాంతో పాటుగా ఏదైనా ఇంట్లో వస్తువులు ఖాళీ అయినా సరే ఇంట్లో లేవు అనకూడదు, లక్ష్మీదేవి తిరిగి రాదు అని అంటారు కదా. మరి వీటన్నిటిని ఎలా చూడాలంటారు అసలు? ఏం లేదమ్మా, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు హ్మ్. మా ఇళ్లలో, మా అయ్యంగారులో సాధారణంగా శుక్రవారము అంటేనే ఇల్లు తుడవద్దంటారు. పూర్తిగా. పూర్తిగా తుడవద్దంటారు. మరి ఆ రోజే చెప్పానండి. ఆ! శుక్రవారం మాత్రం ఇల్లు గడప మాత్రం నీళ్లు పోసి అట్లా చేత్తో అనేసి పసుపు రాసి బొట్లు పెడతాం. పసుపు దోషాన్ని తీసేస్తుంది కాబట్టి నీళ్ళతో కడిగినా కూడా మళ్ళీ మనం పసుపు రాస్తాం. సో ఆ దోషం పోతుంది, బొట్లు పెడతాం. సాధారణంగా శుక్రవారము ఇల్లు తుడిస్తే మనకి ఎంత డబ్బు వచ్చినా కూడా అది మనకు నిలవకుండా పోతుంది అంటారు. తుడిచిపెట్టినట్టు వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి శుక్రవారము ఇల్లు తుడవద్దు అంటారు. మా ఇళ్ళల్లో అంట గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల లోపల ఇల్లు తుడుచుకునేవాళ్ళు. పొద్దున్న తుడిచినా కూడా శుక్రవారం మనం తుడవలేము కాబట్టి గురువారం రోజు మనం తుడిచేవాళ్ళం. అది కూడా ఆ 2 గంటల నుంచి అని 4 గంటల లోపల ఎందుకన్నారంటే 12 నుంచి 3 గంటల వరకు రాక్షసుల పూజా టైము అంటారు మన పెద్దవాళ్ళు చెప్పేది పురాణాల్లో కూడా. కాబట్టి ఆ టైంలో రాక్షసులు పూజ చేస్తుంటారు కాబట్టి మనం ఇల్లు తుడుచుకున్నా మనకేమీ పట్టదు అనేసి గురువారమే, శుక్రవారం గురించి గురువారమే తుడుచుకుంటాం. దీపాలు పెట్టిన తర్వాత మాత్రం తుడవకూడదు అంటారు. లక్ష్మీదేవి లోపలికి అడుగుడే టైము సాయంత్రం పూట 6 గంటల నుంచి 5:45 నుంచి 6:30 లోపల శుక్రవారమైనా ఏ వారమైనా అన్ని వారాలు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు ఆమె యొక్క సృష్టే. కాబట్టి ఆ టైము అసలు సంధ్య వేళల్లో దేవతలు తిరుగుతుంటారని కూడా అంటారు. ఇదే విధంగా ఇంటికి లక్ష్మీదేవి వచ్చే టైము ఆ టైంగా చెప్పుకుంటారు. కాబట్టి శుక్రవారం మాత్రము ఇల్లు తుడవకూడదు. ఇంకోటి, దీపం పెట్టిన తర్వాత ఉప్పు కానీ, బియ్యం కానీ, నూనె కానీ, సీకాయ కానీ, కారం కానీ ఇవన్నీ ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు. లక్ష్మీదేవి వచ్చే టైంలో మనం డబ్బు ఖర్చు పెట్టి తేకూడదు అంటారు. ఎందుకంటే అది లేకుండానే తుడుచుకోపోతుంది అంటారు. కాబట్టి అది కంపల్సరిగా మీరు శుక్రవారము సాయంత్రం దీపాలు పెట్టిన వేళకి బియ్యం కానీ, నూనె కానీ, సీకాయ కానీ, కారం పొడి కానీ ఇవి ఇంటికి తెచ్చుకోవద్దు అంటారనమాట. లక్ష్మీదేవి, ఉప్పు కూడా లక్ష్మినే కాబట్టి ఆ విధంగా చెప్తారు. ఇంకొకటి, మంగళవారము మనము చీపురు తెచ్చుకోవచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. శుక్రవారం కానీ మంగళవారం కానీ, మంగళవారము చీపురు కూడా లక్ష్మీదేవికి, అందుకే చెత్త కూడా లక్ష్మీదేవే అని చెప్తారు. ఈ చెత్త చీపురు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ బయట పడేయద్దు, పాత చీపురు ఆ టైంలో 6 గంటల టైంలో. ఎందుకంటే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి చెత్త కూడా ఇంట్లోనే ఉంచుకుంటారు, కవర్లో వేసుకొని. పొద్దున వేయడమో ఏదో జరుగుతుంది, సాయంత్రం సందకసు పుడుచుకుంటాం. 4:30 లోపల అయితే మనం బయట పెట్టచ్చు. అదే 5 తర్వాత మాత్రము మనము చెత్త కూడా బయట పెట్టద్దు అంటారు. చీపురు ఇంటికి తెచ్చుకోవచ్చు, మంగళవారం అయినా శుక్రవారం అయినా. అది లక్ష్మీదేవికి సంబంధించింది, ఎవరికీ తెలియదు. చెత్త అయినా చీపురు అయినా లక్ష్మి అని తెలియదు. ఇంకోటి, మీరు అన్నట్టు ఏదన్నా ఒక వస్తువు అయిపోయింది అంటే
నిండుకుంది అని చెప్పాలి కానీ అయిపోయింది అనకూడదంట. అంటే పూర్తిగానే లేకుండా అయిపోతుంది. ఆ టైంలో దేవతలు తిరుగుతుంటారు కాబట్టి తదాస్తు దేవతలు ఉంటారంట. మనం ఏమన్నా అయిపోయింది అన్నా ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. మనకు లేకుండానే పోతుంది, వచ్చినా నిలవకుండానే పోతుంది. కాబట్టి ఏదైనా ఈవినింగ్ టైం అందుకే కదా గూట్లో దీపం నోట్లో కూడు అని కూడా పెద్దవాళ్ళు అంటారు. అక్కడ దేవుడి దీపం పెట్టి కూర్చొని తినడం. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళందరూ యూజువల్గా ఆ టైంలోనే వస్తారు. కానీ వాళ్ళకి ఆకలి వేస్తుంటుంది, తింటారు. ఇంకొకటి మంచాల మీద కూర్చొని తింటారు. ఇవాళ రేపు డైనింగ్ టేబుల్ ఓకే, దాని వరకు పర్వాలేదు. కానీ ఆ టైంలో తినబాకండి. మీరు వచ్చి బట్టలు మార్చుకొని కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వేడిగా కాఫీ తాగి తర్వాత 6:30 తర్వాత తినడానికి ప్రయత్నం చేయండి. ఆ టైంలో తింటే కూడా నోట్లో కూడా గూట్లో దీపం అని మనం ఎంత సంపాదించినా కొట్టుకోబోతుంది అంటారు. సముద్రంలో ఒక నీటి బిందువు లాగా మన సంపాదన, అది కూడా కొట్టుకోపోతే మనకేముందమ్మా? కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది చాలా మంచి విషయాలే. ఏదన్నా అయిపోయినా నిండుకుంది అని చెప్పండి. దేవుడి నూనె కూడా అయిపోయింది అంటారు, అనకూడదు, నిండుకుంది అనాలి. ఉప్పైనా కారమైనా ఆ సంధ్యావేళలో మనం ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు. ఎందుకు? డబ్బు ఖర్చు పెట్టే తెచ్చుకుంటాం మనం. ఆ సంధ్యవేళలో డబ్బులు ఖర్చు పెట్టొద్దని అంటారు కదా. శుక్రవారపు పొద్దు సిరిని వీడవద్దు. శుక్రవారం పొద్దు ఏంటి? సాయం సమయం. ఆ సమయం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే చోటు. అలాంటి చోట మన చేతిలో లక్ష్మి పట్టుకోవాలి కానీ వదలకూడదు అంటారు. ఇది పెద్దవాళ్ళు చాలా మంచిగా చెప్తారు. ఇంతకుముందు చెప్పిన వీడియో లాగానే వయసులో ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఆ పెద్దవాళ్ళకు పెద్ద తల్లిదండ్రులకి వాళ్ళకు పసిపిల్లల్లాగానే. ఒక తల్లి మీరైనా మీ పిల్లలకు కొన్ని నేర్పించాలి. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. పద్ధతులు మీరు ఆచరిస్తేనే మీ పిల్లలకి ఆచరణలో వస్తుంది. లేకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందమ్మా? మన పిల్లలకి మనం నేర్పించాలి. మనకు మన పెద్దవాళ్ళు సంస్కారం నేర్పించారు. వాళ్ళు నేర్పించిన వాళ్ళ జీన్సే, వాళ్ళ రక్తమే మనలోనూ ప్రవేశిస్తుంది. మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన ఆచార వ్యవహారాలు కానీ ఈ మంచి అలవాట్లు కానీ ఇవన్నీ మన పిల్లలకు కూడా మనం చెప్పడం జరగాలి. ఈ కాలంలో టైమే దొరకటం లే. రావడం, హోంవర్క్ చేసుకోవడం, తినిపించడం, పండుకోవడం. కానీ వాళ్ళ కోసమని పిల్లల కోసమని మంచి చెప్పడానికి కొంచెం టైము వాళ్ళకు వదిలేయండి. ఇవాళ రేపు పిల్లలతో తల్లిదండ్రులు ఎవరు టైం ఇవ్వటం లేదు. వాళ్ళ పాటుకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పాటుకు వీళ్ళు ఉన్నారు. కొన్ని ఆఫీసుల్లో 7:30 అయితే కానీ ఇంటికి రావటం లేదు, 8 అయినా రావట్లేదు ప్రైవేటు ఆఫీసుల్లో. గవర్నమెంట్ అంటే టైం ఉంటుంది, వస్తారు. ప్రైవేట్ దానిలో ఉండటం లేదు ఇవాళ రేపు. అందుకనే సాధారణంగా తొందరగా రావాలి. మనము పాటించాల్సింది, మనం వచ్చిన వెంటనే మనం పాటించాల్సింది పాటించాలి. బయట ఎక్కడ ఎట్లా ఉన్నా ఇంటికి రాగానే ఒక బట్టలు మార్చుకోవడం అనే సంప్రదాయం రావాలి. తర్వాత ఒక దేవుడి గదిలోకి పోయి నమస్కారం పెట్టండి. ఆ సంధ్యా సమయము లక్ష్మీదేవికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆ టైంలో మనము ఎప్పుడు పోయినా స్నానం చేసి బట్టలు మార్చి, స్నానం చేయకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తర్వాత వచ్చి బొట్టు పెట్టుకొని బట్టలు మార్చుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్క 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. మీ మైండ్ ఫ్రెష్గా అవుతుంది. అది మాత్రము మీరు గమనించండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమి చేసినా చేయకున్నా ఒక ధ్యానంలో ఓం నమ శివాయ అనుకోను, ఓం నమో నారాయణ అనుకోను, ఓం శ్రీమాత్రే నమ అనుకోను, ఓం సరస్వతి నమ అనుకోను, శ్రీ ఆంజనేయ